వెయిట్, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓ మై గాడ్, కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్, మళ్ళీ స్పృహలోకి ఎప్పుడు వస్తారు? చెప్పలేమమ్మా. దొరబాబు, ఇదేంటి దొరబాబు, ఎలా జరిగింది? టెన్షన్ పడకు జ్యోతి, ఇలా రా చెప్తాను. ఎస్, గ్రాండ్ సక్సెస్. ఏమైందక్క ఒకదాని అంత సంబరపడిపోతున్నావు? నేను వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందిరా రామ్జీ. ఏం ప్లాన్ అక్క? శారద ఇద్దరు కూతుళ్ళు జ్యోతి శ్రావ్యల్ని ఇబ్బంది పెట్టాలని నేను ప్లాన్ వేశాన్రా. ఆ ప్లాన్ కొత్తగా వేసేదేముందక్క, ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనే కదా, దాని గురించి ఇంత సంతోషపడుతున్నావా? ఇదిగో అక్క, ఇవాళ కొట్టడాలేం లేవు, నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. హ్యాపీగా ఉన్నాను కదా, అందుకే కొట్టంలే. అమ్మయ్యా. సరే చెప్తా విను. నేను వేసిన ప్లాన్ లో భాగంగా శ్రావ్యని శారద వెతుకుతున్న చిన్న కూతురుగా నటించు అని చెప్పాను. నటించడం ఎందుకక్క, నిజంగానే శారదకి శ్రావ్య చిన్న కూతురే కదా. రే, అనవసరంగా నన్ను కెలికి కొట్టించుకోవద్దు చెప్తున్నాను. సారీ అక్క, యూ క్యారీ ఆన్. శ్రావ్య అసలు కూతురని మనకు తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు కదరా. అవును కదా. శారదని శ్రావ్య కూతురని నమ్మించి సెంటిమెంట్ ప్లే చేసి జ్యోతి తనకు అడ్డు లేకుండా చేయాలని శారదని రిక్వెస్ట్ చేసేలా ప్లాన్ చేశాను. దాంతో శారద మాటని కాదనిలేక జ్యోతి తప్పకుండా రాజును వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజీవ్ పక్కన శ్రావ్య చేరుతుంది. అసలు నిజం తెలిసాక శారద గుండె పగిలి చస్తుంది. అదిరా నా ప్లాను. సభాషక్క, ఇలాంటి ప్లాన్స్ వేయడంలో నీకు నువ్వే సాటక్క. మీ అక్క కావ్యకి అప్పుడు 5 ఏళ్లు. కూరలో కొంచెం కారం ఎక్కువైనా తట్టుకునేది కాదు. కాని నువ్వలా కాదు, చిచ్చరి పిడుగువి. పచ్చిమిర్చినైనా నవిలేసేదానివి. అందుకేనేమో నీకు రోషం పౌరుషం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకి చిటపటలాడేదాన్ని, నిన్ను చాలా బాధ పెట్టేదాన్ని. సారీ అమ్మా. అప్పుడు నీకు నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది కదా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నా కోపం నీటి బుడగలాంటిది. నా కూతురివి అని తెలిసాకే అన్నీ ఆవిరైపోయాయి. సరే, కడుపు నిండా తినమ్మా. నీకిష్టమైనవన్నీ చేశాను. తిను. తినను, తినలేను. ఏమైందమ్మా? కూరలు బాగోలేవా? నీ పద్ధతి బాలేదు. నేనేం చేశాను తల్లి? ఇంకేం చేయాలి? నాకిష్టమైనవన్నీ వండి పెడితే సరిపోతుందా? ఇంకేం కావాలమ్మా? చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి ఇప్పుడు వడ్డించి దూరంగా కూర్చుంటావా? అమ్మా, నీ చేతి గోరుముద్దలు తిన్నానన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అమ్మ చేతి ముద్ద అమృతం అంటారు. నాకు తినిపించవా? నాకు తినిపించాలనే ఉందమ్మా, కానీ ఈ పేదరాలు కడుపున పుట్టిన బిడ్డనే కదా. తెలిసి తెలియక పొగరుగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పులన్నీ పోవాలంటే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. నీ చేత్తో ముద్దలు చేసి పెట్టాలి. ఇదిగో నా పాపాలన్నీ నా కన్నీళ్లతో
కడిగేసుకుంటున్నాను. నువ్వు తినిపిస్తేనే తింటానమ్మా. నువ్వు నా కూతురివి. ఎక్కడో పెరిగి పెద్దదానివైనా ఇదిగో ఇలా సంస్కారం నీ ఒంట్లోనే ఉంది. నా కూతురు కడిగిన ముత్యం. తిను తల్లి. ఆ, ఇది అమ్మ ముద్ద. ఇది అక్క ముద్ద. అయ్యో, ఏమైందమ్మా? ఇదిగో నీళ్ళు తాగు. ఎవరో తలుచుకొని ఉంటారు.